పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయంతో సంతోషంలో రాహుల్ గాంధీ. బీజేపీ విజయం ఏంటి, రాహుల్ గాంధీ సంతోషం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? అవును, మమతా బెనర్జీ ఓడిపోతే రాహుల్ గాంధీకి సంతోషమే కదా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ క్యాంపెయిన్లో మమతా బెనర్జీ ఒక సందర్భంలో మాట్లాడుతూ, వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి నేనే 4వ సారి అధికారంలోకి రాబోతున్నా, తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2029కి ముందుగానే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతా అంటూ ప్రగల్భాలతో స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్ కోల్కతా మీద దాడి చేస్తామని స్టేట్మెంట్ ఇస్తే దానికి రెస్పాండ్ అవుతూ మమతా బెనర్జీ మేనల్డు అభిషేక్ బెనర్జీ కూడా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని ఇండీ కూటమి అధికారంలోకి వస్తుంది, దాని తర్వాత పాకిస్తాన్ మీద మేము దాడి చేస్తామంటూ ఒక రకంగా మమతా బెనర్జీని ప్రైమ్ మినిస్టర్గా ప్రొజెక్ట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్లతో రాహుల్ గాంధీకి పక్కలో బలంలా మమతా బెనర్జీ తయారయ్యారు. ఒకవేళ వెస్ట్ బెంగాల్లో దీదీ గెలిచి ఉన్నట్లయితే ఆమె తప్పనిసరిగా అభిషేక్ బెనర్జీని ముఖ్యమంత్రిగా చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెడితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పరిస్థితి చాలా ఇబ్బందిగా మారేది. అందుగురించే ఇప్పుడు మమతా బెనర్జీ ఓడిపోవడం అంటే భారతీయ జనతా పార్టీ గెలవడం రాహుల్ గాంధీకి సంతోషమే కదా. ఇక ఈ సంతోషంతో పాటు తమిళనాడులో రాహుల్ గాంధీకి డబుల్ ధమాకా. ఎందుకంటే అక్కడ స్టాలిన్ ఓడిపోయాడు. స్టాలిన్ కూడా రాహుల్ గాంధీకి పక్కలో బల్లెమే. ఒకవేళ డిఎంకే గెలిచినట్లయితే ఉదయనిధి స్టాలిన్ ని ముఖ్యమంత్రిగా చేసి స్టాలిన్ కూడా కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉండేది. అప్పుడు స్టాలిన్ కూడా ఇండీ కూటమిలో రాహుల్ గాంధీకి పోటీ కదా. ఆల్రెడీ ఉదయనిధి స్టాలిన్ ఒక స్టేట్మెంట్లో భారతీయ జనతా పార్టీ మతతత్వ విధానాలను ఎదుర్కొనే శక్తి రాహుల్ గాంధీకి లేదు, స్టాలిన్కే ఉందని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ సందర్భంలో స్టాలిన్ గెలిచి ఉన్నట్లయితే రాహుల్ గాంధీకి ఇబ్బందే. ఇప్పుడు స్టాలిన్ అక్కడ చిత్తుగా ఓడిపోయాడు. సో అది హ్యాపీ. మరో హ్యాపీ ఏంటంటే అనుకోని హ్యాపీ, విజయ్ రూపంలో రాహుల్ గాంధీని భరించబోతోంది. విజయ్ ప్రభంజనం, టీవీకే ప్రభంజనం మనకు తెలిసిందే. సుమారుగా 108 అసెంబ్లీ స్థానాల్ని గెలుచుకున్నాడు టీవీకే అధినేత విజయ్. మరో ఎంజి రామచంద్రన్, మరో జయలలిత. అయితే మెజారిటీ మార్క్ 118 స్థానాలని గెలుచుకోలేకపోయాడు. కేవలం 108 స్థానాలు అంటే 10 స్థానాలకి దూరంగా ఆగిపోయాడు. ఈ 10 స్థానాల సపోర్ట్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి, అలాగే డిఎంకే, ఏఐడిఎంకే అలయన్స్ లో ఉన్న చిన్న చిన్న పార్టీల నుంచి విజయ్ సంపాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కీలకంగా మారే అవకాశం ఉంది విజయ్ అలయన్స్ లో, రాబోయే తమిళనాడు విజయ్ ప్రభుత్వం అలయన్స్ లో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో డిఎంకే అలయన్స్ లో ఉండి 5 స్థానాలను గెలుచుకుంది. ఈ 5 స్థానాలు చాలా కీలకంగా మారబోతున్నాయి ఇప్పుడు. అంటే విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా పార్ట్నర్ కాబోతోంది. ఆల్రెడీ విజయ్ తండ్రి కాంగ్రెస్ పార్టీని అధికారంలో మాతో షేర్ చేసుకోవాలంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక పక్క స్టాలిన్ ఓడిపోవడం, మరొక పక్క విజయ్తో కలిసి రాష్ట్రంలో అధికారాన్ని పొందడం, ఇది రాహుల్ గాంధీ డబుల్ ధమాకా సంతోషం. మరొక పక్క కేరళంలో అటు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఓడగట్టి యూడిఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ అధికారంలోకి వచ్చింది. సో అది కూడా ఒక సంతోషకరమైన పరిణామమే, కేరళంలో అధికారంలోకి రావడం. ఇక ఎలాగో కర్ణాటకలో, అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే సౌత్ ఇండియాలో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే వాతావరణం రాబోతోంది. ఇది రాహుల్ గాంధీకి సంతోషకరమైన పరిణామమే. ఒక పక్క మమతా బెనర్జీ, మరొక పక్క స్టాలిన్ ఓడిపోవడం, స్టాలిన్ రాజ్యంలోనే ఇప్పుడు విజయ్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాహుల్ గాంధీకి శుభసూచకమే. ఎందుకంటే డిఎంకే
కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు ఇచ్చినా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అధికారాన్ని పంచుకోవడానికి మాత్రం స్టాలిన్ అంగీకరించలేదు కాంగ్రెస్ తోటి. కాంగ్రెస్ అందుగురించే అలక వహించింది. రాహుల్ గాంధీ డిఎంకే నాయకుడు స్టాలిన్తో కలిసి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొలేదు. ఏదో మొక్కుబడిగా అలయన్స్ నడిచింది. అసలు విజయ్ అనుకున్నట్లుగా, విజయ్ ఆఫర్ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ విజయ్తో కలిసి ఉన్నట్లయితే చిత్రం కాంగ్రెస్ పార్టీకి వేరే రకంగా ఉండేది. సరే, ఏదైనా ఇప్పుడు స్టాలిన్ ఓడిపోవడం, విజయ్ ప్రభుత్వంలో అధికారంలోకి రావడం, బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడం, ఆమె కేంద్ర రాజకీయాల వైపు అటుంచి తను అసెంబ్లీ స్థానాన్ని కూడా కోల్పోయింది భవానీపూర్. సో రాష్ట్ర రాజకీయాల్లో కూడా కనుమరుగైపోయే అవకాశం ఉంది మమతా బెనర్జీ కొంతకాలం పాటు. సో ఇవన్నీ రాహుల్ గాంధీకి శుభపరిణామాలే. అయితే అస్సాంలో కాంగ్రెస్ కంగుతింది హిమంత బిశ్వశర్మ చేతిలో. అయినా కానీ ఆ విషాద ఛాయలు మాత్రం రాహుల్ గాంధీలో ఏ రకంగానూ కనిపించట్లేదు. ఎందుకంటే దిగ్గజ నేతలు తనకి పోటీగా ఇండీ కూటమిలో కానీ కేంద్ర రాజకీయాల్లో కానీ తలనొప్పుగా మారతారనుకున్న స్టాలిన్, మమతా బెనర్జీలు ఇద్దరూ ఇంటికే వెళ్ళిపోయారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి శుభపరిణామే. ముఖ్యంగా సౌత్ ఇండియాలో తనే పెద్దన్న పాత్రని పోషించే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పినట్టుగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నింటిలోని కాంగ్రెస్ అధికారంలోకి ఉంటుంది కాబట్టి సౌత్ ఇండియాలో నార్త్ సౌత్ అంటూ రాహుల్ గాంధీ కొత్త కొత్త వివాదాలని తెరపైకి తెచ్చి తను ఒక హీరోగా ఫోజ్ కొట్టే అవకాశం ఉంది. ఎలాగూ నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్లో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలాంటి ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఎప్పుడూ పోటీ ఉంటుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఈ ప్రతిపక్ష నాయకులు, ఇండీ కూటమిలో ఉన్న మిగతా నాయకుల బాధ ఇప్పుడు రాహుల్ గాంధీకి తప్పబోతుంది. అయితే అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వీళ్ళిద్దరూ చోటా నాయకులు. వాళ్ళ గురించి అంత భయం లేదు రాహుల్ గాంధీకి. ముఖ్యంగా మమతా బెనర్జీ, స్టాలిన్నే ముదురు నాయకులు. వీళ్ళ పీడ ఒక రకంగా రాహుల్ గాంధీకి ప్రస్తుతానికి తొలగినట్టే. సో రాహుల్ గాంధీ బెంగాల్లో బీజేపీ గెలవడం, ముఖ్యంగా మమతా బెనర్జీ ఓడిపోవడం చాలా హ్యాపీస్ ఇచ్చే అంశంగా చెప్పాలి. అయితే రాహుల్ గాంధీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా పోటీ నరేంద్ర మోడీ వెర్సెస్ రాహుల్ గాంధీగా మారితే చరిత్రలో చూసినట్లు ఆ అంశం బీజేపీకి, మోడీకే అనుకూలంగా మారుతుంది. అది చరిత్ర చెప్పిన సత్యం. ఆ విషయాన్ని రాహుల్ గాంధీ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు ఇండీ కూటమిలో కానీ ఇండీ కూటమి ముక్కలైతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి, నరేంద్ర మోడీకి పోటీలో నిలిచే ఒక శక్తిగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మమతా బెనర్జీ, స్టాలిన్ ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఫ్యూచర్లో పోటీ పక్కా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా అయితే అది రాహుల్ గాంధీకే ఇబ్బంది. సో ఈ స్టార్ మార్క్ కండిషన్ని గుర్తులో పెట్టుకుని రాహుల్ హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తప్పనిసరిగా షేర్ చేసుకోండి.